హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే ఉదయాన్నే లేచి ఇల్లు తుడిచేసి స్నానం చేసి ప్రసాదాలు స్టార్ట్ చేస్తున్నాను. స్నానం చేసి ప్రసాదాలు చేయాలి కాబట్టి శ్రీరామనవమి అంటే మనకి ఇంకా ప్రసాదాలు ఎక్కువ ఉండవు అనమాట. చేస్తే మనకి కంపల్సరిగా పానకం, వడపప్పు ఇవైతే ఉండాలి. చేసుకుంటే పులిహోర చేస్తాం. నేనైతే ఇంకా అవే చేస్తున్నాను. పానకం ఇవంటే ఇంకా ఈజీ ప్రాసెస్ కాబట్టి మనకి ఎక్కువ పని అనిపించదు. శ్రీరామనవమి అప్పుడైతే పని ఎక్కువ అనిపించదు అనమాట. మనకి ప్రసాదాలు ఎక్కువ ఉన్న పండుగలు ఏంటంటే వినాయక చవితి ఒకటి, దసరా, మరి ఉగాది, ఇవి కొంచెం పళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట. శ్రీరామనవమికి చాలా తక్కువ పని ఉంటుంది. ఇప్పుడైతే నేను ప్రసాదాలు స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలు అయితే ఇంకా లేవలేదు. లేపాను, లేస్తారు వాళ్ళు కూడా. నేను స్నానం చేసినాక పిల్లలు లేపాను అనమాట. నేనైతే ఇవి చేసుకుంటున్నాను. ఈ లోపల ఎక్కువ పని ఉండదు కాబట్టి పిల్లలు నేను ఇంకా ఎక్కువ ఫోర్స్ చేయలేదన్నమాట. పని లేవండి, స్నానం చేయండి అని. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే లేస్తున్నారు. లేచింది కోమలి ఆల్రెడీ లేచింది, నందినే లేవలేదు. ఇక మా వారు కూడా ఆఫీస్ నుంచి రాత్రి నైట్ షిఫ్ట్ వెళ్ళి ఇప్పుడే వచ్చారనమాట. వాళ్ళందరూ స్నానాలు ఇవన్నీ చేస్తారు కూడా నేను ఇవి చేసేసుకుంటాను. పెద్ద పని ఉండదు కాబట్టి. నేనైతే ఇప్పుడైతే పులిహోరకి కొంచెమే చేస్తున్నా. పులిహోర కొన్నే బియ్యం పోసాను అనమాట. ఎక్కువ పోయలేదు, ఒక గ్లాస్ పోసాను. ఎందుకంటే పులిహోర ఎక్కువ తినడం లేదు, ఒకసారి తింటారు. ఇంకా ప్రసాదానికి కాబట్టి ప్రసాదానికి చేస్తున్నాను. అందుకని కొంచెం చేస్తున్నాను అనమాట. పులిహోర కొంచెం చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారుగా ఎండ ఇప్పుడు 6:50 ఏమైంది టైము. ఎండ అయితే ఎట్లా వస్తుందంటే మా విండోలోకి అయితే ఎండ భలే వస్తుంది. కిచెన్లో అయితే ఇంకొంచెంసేపు ఉంటే మాత్రం ఎండ అసలు తట్టుకోలేము అనమాట. అంత వేడిగా వస్తుంది. సూర్యుడు మొత్తం గిటే ఉంటుంది అనమాట. పిల్లల బెడ్రూమ్లో ఈ కిచెన్లో ఫుల్ ఉంటుంది అనమాట ఎండ అయితే. ఇప్పుడైతే నేను బియ్యం కడిగి, చింతపండు కూడా కడిగి 2-3 సార్లు కడగాలి చింతపండు. ఎందుకంటే ఇసుక ఏమన్నా ఉంటుంది అనమాట, డస్ట్ ఉంటుంది కదా. శుభ్రం కడిగి నానబెట్టేస్తాను. మనకేంటంటే ప్రసాదాలు కాబట్టి ఇంకా స్నానం చేశాక చేయాలి కాబట్టి ఇవన్నీ మామూలు ప్రసాదాలు కాకపోతే ముందే నానబెట్టేసి స్నానం ఇవన్నీ చేస్తారు కూడా అది నానిపోద్ది. కానీ ఇప్పుడు అట్లా కాదు కాబట్టి స్నానం చేసి ఇది నానబెట్టేసి బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను. ఇంకా ఇదే కాబట్టి పని ఎక్కువ అనిపించలేదు ఈరోజైతే. ఎక్కువ అలసిపోయినట్టు ఏమి ఉండదు ఈ పండగకి. బియ్యం కూడా కడిగేసి పెట్టేస్తున్నాను. కోమలి కూడా లేచింది, స్నానానికి వెళ్ళింది అనమాట కోమలి. శ్రీరామనవమి అంటే మనకి గుర్తొచ్చేది ఏంటంటే కంపల్సరీ పానకం అంటేనే శ్రీరామనవమి అనమాట. మేము చిన్నపిల్లలప్పుడు పానకం తాగి అసలు ఎవరు బట్టినా ఏమిస్తారు. మా సైడ్ ఏంటంటే చాలా బాగా చేస్తారు శ్రీరామనవమి కూడా. మేము చిన్నపిల్లలు అప్పుడైతే భలే ఎక్కువ చేసేవాళ్ళు. బెల్లం ఆల్రెడీ నేను ఉగాదికి తెచ్చిపెట్టాను అనమాట. బెల్లం ఎక్కువే తీసుకున్నాను. ఒకసారి శ్రీరామనవమికి, ఉగాదికి శ్రీరామనవమికి ఏమో పానకం చేస్తాం, ఉగాదికి భక్షాలు చేశాను కదా దాంట్లో. కానీ నేను ఎక్కువే తీసుకున్నాను బెల్లం అప్పుడే తీసుకొని. అప్పుడు సగం వాడాను, ఇప్పుడు సగం వాడాను అనమాట. ఇదంతా నలగొట్టి మొత్తం కొంచెం నీళ్ళు వేసి కరిగిన దాకా తర్వాత పానకం చేసుకుంటే కొంచెం మనకి ఇప్పుడు ప్రాసెస్ ఎంత కొట్టిన ఇక్కడ బెల్లం ఏంటంటే రాయి ఉన్నట్టే ఉంటుంది అనమాట. గట్టిగా ఉంటుంది. ఇదైతే 1 గంట 2 గంటలు నానబెడితే కానీ అంత గట్టిగా ఉంటుంది బెల్లం అయితే. ఇదంతా కొట్టి నానబెడదామని డిసైడ్ అయినాను. అదైతే మర్చిపోయాను అనమాట. వడపప్పు కూడా నానబోసుకోవాలి కదా. బెల్లం కొడతానే మళ్ళీ గుర్తొచ్చింది. వడపప్పు కూడా నానితే బాగుంటాయి అనమాట. అందుకని ఒక్కొక్కళ్ళు వడపప్పు ఏంటంటే పచ్చెనగపప్పు పోస్తారు, ఒక్కొక్కళ్ళు ఏమో పెసరపప్పు కూడా చేస్తారనమాట. అది ఇంకెవరెవరు ఇష్టం, ఎవరెవరు వాళ్ళు ఎప్పుడు ఎట్లా చేస్తారో అట్లా చేస్తారనమాట. మేమైతే పచ్చెనగపప్పుతో చేస్తాం అనమాట. శనగపప్పుతోటి, పెసరపప్పుతో కూడా చేయొచ్చు, బాగుంటుంది. అది కూడా బాగుంటాయి. బెల్లం 2 కాంబినేషన్ బాగుంటాయి కదా. అవి అయితే 2 సార్లు కడిగి అవి కూడా నానబెట్టేశాను. శనగపప్పు కూడా వడపప్పు కోసం. ఇది ఇప్పుడు బెల్లం ఇది కొట్టేసి శుభ్రంగా నానబెట్టుకోవాలి. గిన్నెలో వేసి వాటర్ పోసి పెట్టేస్తాను పక్కన. కొంచెం ఒక 1/2 అవర్ అయిన తర్వాత ఇంకా మనకి పని అంతా అయిపోయింది అనుకున్నప్పుడు పానకం ప్రిపేర్ చేస్తాను అనమాట. పానకం అంటే అసలు పానకం మేము చిన్నప్పుడైతే అప్పుడు బాగా చేసేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు అయితే నాకైతే చాలా గుర్తనమాట. బిందెకి చేసేవాళ్ళు అనమాట. పెద్ద బిందెకి చేసేవాళ్ళు. ఒక 4-5 కేజీలు బెల్లమే పట్టిద్ది అనుకుంటా. అంత పెద్ద చేసి పూజ అయిపోయిన తర్వాత అదే బిందె తీసుకెళ్ళి బయట పెట్టి వచ్చిపోయే వాళ్ళందరికీ తలా ఒక చిన్న గ్లాస్ ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు డిస్పోజల్ కూడా ఉండేవి కాదు. అందరూ చిన్న గ్లాస్ పెట్టేసి ఇచ్చేవాళ్ళు. అందరూ వచ్చిపోయే వాళ్ళందరికీ ఇస్తుంటారు అనమాట. అట్లాగా మా అమ్మ అయితే నన్ను కూర్చోబెట్టేది అనమాట. అందరికీ ఇవ్వు, ప్రసాదం కదా. ప్రసాదం అంటే అందరూ ఖచ్చితంగా తీసుకోకుండా ఉండరు అనమాట. ఖచ్చితంగా తీసుకుంటారు కదా. అందుకని ఇంకా నేనే ఇచ్చేదాన్ని అనమాట. అప్పుడు పిల్లలకి అప్పుడు అదొక సందడి అనమాట. అదొక హ్యాపీగా ఉండేది. తర్వాత ఊళ్ళో అయితే సీతారాముల కళ్యాణం కూడా జరిగేది. అక్కడికి వెళ్ళేవాళ్ళు. అక్కడ మళ్ళీ పానకం, వడపప్పు, పులిహోర ఇవే సేమ్. ఇంకా ఆ రోజు మొత్తం పానకం, వడపప్పు ఇవే ఉంటాయి అనమాట. డ్రమ్ములతో చేస్తారనమాట. గుళ్ళల్లో అయితే
బాగా ఇస్తారు, తాగుతారు. ఆ రోజు మొత్తం పానకం తాగుతూనే ఉంటాం అనమాట. ఆ రోజు అట్లా ఉంటుంది శ్రీరామనవమి అంటే. ఇంకా పానకం అంటే అబ్బా ఇంక బోరు కొట్టిందాక ఆ రోజు మొత్తం సంవత్సరానికి సరిపడ పానకం మొత్తం ఆ రోజే తాగేవాళ్ళు అనమాట. ఇప్పుడేంటి అట్లా తాగేవాళ్ళు లేరు, అసలు అట్లా తాగేవాళ్ళు లేరు కాబట్టి చేయట్లేదు అనమాట. ఎక్కువ చేయట్లేదు. ఇళ్ళల్లో కూడా కొంచెం ఒక గిన్నెకి అట్లా చేసేవాళ్ళు చేస్తున్నారు. నేనైతే కొన్ని ఎక్కువే చేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే మా ఇంట్లో అయితే తాగుతారు పిల్లలు. ఈరోజు మొత్తం అప్పుడు ఒక గ్లాస్ తాగుతూనే ఉంటారు కోమలి వాళ్ళు. ఎందుకంటే మనం నేను నిజం చెప్పాలంటే నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు చేసుకుంటాను. మనకు పానకం ఏదైనా మనం ఏదైనా తాగాలనుకున్నప్పుడు చేసుకుంటే ఏమవుతుంది అని చేస్తూనే ఉంటాను నేను ఎప్పుడన్నా ఒకసారి. ఇప్పుడైతే ఈరోజైతే కొన్ని ఎక్కువే చేస్తున్నాను, మరి తక్కువేం చేయట్లేదు. బెల్లం అయితే అది నానబెట్టేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇదైతే చింతపండు నానిపోయింది. నేను ఒక చిన్న గ్లాస్కే కాబట్టి పులిహోర చేసేది ఎక్కువ కాదు కాబట్టి మామూలుగా కొంచెం చింతపండు నానేసి ఇంక చేతితోటే పులుసు తీస్తున్నాను అనమాట. చింతపండు రసం తీస్తున్నాను. ఎందుకంటే మనకు మామూలుగా ఎక్కువ అయితే లేదు, జల్లెడలో వేసి బాగా అంటే మనకి చింతపండు తొలకలు ఏం రాకుండా ఉంటాయి అనమాట. నేను కొంచెమే కాబట్టి ఇంక అంత పెద్ద ప్రాసెస్ ఎందుకు అనేసి నేను చేతితోటే చేసేస్తున్నాను. పులిహోర కూడా పండగంటే మనకి గుర్తొచ్చేది చింతపండు పులిహోర అండి. మళ్ళీ మామూలుగా ఉట్టి రోజులు ఎంత చేసుకున్నా పండగ రోజు చేసుకుంటే అదొక పండగ వస్తుంది అనమాట, వాతావరణం వస్తుంది. అంత బాగా అనిపిస్తుంది. పులిహోర ఉంటేనే బాగుంటుంది పండగలు అప్పుడైతే. మనం అప్పట్లాగా పులిహోర కూడా నేను ఎప్పుడు చేయట్లేదు. అప్పుడు పిల్లలకు బాగా చేసేదాన్ని కానీ బాక్సులకి ఇప్పుడు చేయట్లేదు అనమాట. ఎక్కువ ఇంకా తింటలేదు ఎక్కువ. ఇంకా ప్రసాదాలు అన్నప్పుడు కొంచెం తింటున్నాం అనమాట. అది కూడా అందుకనే కొంచెం చేస్తున్నాను. అప్పట్లో అయితే 4-5 సంవత్సరాల ముందైతే నేను పులిహోర ఎంత చేసేదాన్నో చాలా ఎక్కువ చేసి 3 పూటలు తినేవాళ్ళం అనమాట. ఉదయం టిఫిన్కి అదే తినేవాళ్ళం, మళ్ళీ మధ్యాహ్నం భోజనంలో కొంచెం మళ్ళీ అదే పెట్టుకునేవాళ్ళు, మళ్ళీ నైట్ మిగిలేదు, నైట్ కూడా తినేవాళ్ళు. అట్లా తినేవాళ్ళు. ఇప్పుడు అసలు తింటలేదనమాట. ఒకసారి తినేసరికి ఇంకా రెండోసారి తినాలనిపించట్లేదు ఏదైనా. అందుకనే కొంచెం చేస్తున్నాను. పండగ అని, అది కూడా పండగ కాబట్టి ప్రసాదానికి అని చేస్తున్నాను. చింతపండు కూడా తీసుకురావాలి, కొత్త చింతపండుని తీసుకురావాలి. మొన్న ఉగాదికి కొంచెమే తెచ్చానమాట. మొన్న ఉగాది రోజున ఉగాది పచ్చడను పులిహోర చేశాను కదా, కొంచెం దాంట్లోకి అది సరిపోయింది. మళ్ళీ కొనాలి కొత్త చింతపండు అయితే బాగుంటుంది. ఇంకా పులిహోర ఒక్కొక్కరు అంటారు పాత చింతపండు బాగుంటుంది అంటారు, కానీ మన కొత్త చింతపండు వచ్చినప్పుడు అది కూడా నాకు అది ఇష్టం అనమాట. నేనైతే ఇదంతా శుభ్రంగా చింతపండు రసం తీసేసి దాంట్లో తొలకలు వస్తే అవి కూడా తీసేస్తున్నాను అనమాట. కొంచెమే కాబట్టి మనకి ఇంకేమనిపించదు. మొత్తం తీసేసుకోండి, శుభ్రంగా తీసుకొని చింతపండుని ఉడకబెట్టుకోవాలన్నమాట. అంటే నేను మా స్టైల్లో చేస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ఏంటంటే తాలింపు వేసి ఆ తాలింపులో చింతపండు వేసి ఉడకిచ్చి అది మొత్తం ఒకేసారి అన్నంలో కలుపుతారు. మా సైడ్ అట్లా కాదు, మేము అట్లా చేయం. ఇది పచ్చిమిర్చి ఏంటంటే ఇట్లా పులుసులో వేసి ఉడకబెట్టినంటే ఆ పచ్చిమిర్చిలోకి ఆ పులుపు అనేది పులుపు దిగి ఉప్పు కూడా వేస్తాను దీంట్లో నేను వేసి దాంట్లోకి దిగిద్ది కదా. పచ్చిమిర్చి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. బాగుంటుంది పులిహోరలోకి నంచుకొని ఏంటంటే బాగుంటుంది. ఇట్లా మనం కట్ చేసి తాలింపులు వేస్తే కన్నా కూడా ఇట్లా పులుసులో ఉడికితేనే బాగుంటుంది పచ్చిమిర్చి. మా సైడ్ ఇట్లాగే చేస్తారనమాట ప్రాసెస్. ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే ఫంక్షన్లో కూడా ఇట్లాగే చేస్తారు. నేను ఇంకా అన్నం ఒక పక్క, ఇది చింతపండు కూడా ఒక పక్క పెట్టేశాను. 2 ఉడికిపోయినాయి. అన్నం కూడా నేను అన్నంలో కూడా కొంచెం పసుపు వేసాను. చింతపండులోనేమో ఉప్పు కొంచెం పసుపు కూడా వేసాను. చింతపండులో కూడా అది వేసేసి ఇంకా మొత్తం మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు చింతపండు చూసారుగా అంత దగ్గరకు రావాలన్నమాట. కొంచెమే కాబట్టి నేను చేసేది ఆ గిన్నెలో, అన్నం వండిన గిన్నెలోనే నేను ఇంకా కలిపేస్తున్నాను పులిహోర అయితే. కొంచెమే చేసింది, ఎక్కువ చేయలేదు. కాకపోతే అంత బాగా కుదిరిందో, కొంచెం చేస్తే ఎంతో వస్తుంది సరిపోదన్నమాట. ఎక్కువ చేసినప్పుడే అబ్బా ఎక్కువైంది తినలేకపోతున్నాం అనిపిస్తుంది. నాకైతే ఈరోజు పులిహోర బలి వచ్చింది. నిజం చెప్పాలంటే సరిపోలేదు కూడా, అంత బాగుంది. ఏంటంటే మా వారికి కూడా బలి నచ్చింది. మా వారైతే ఉదయం కొంచెం తిన్నారు, మళ్ళీ లంచ్లో కూడా కొంచెం తిన్నారనమాట. బాగుంది. కొంచెం తిన్నాం అందరం, ఎక్కువ లేదు కాబట్టి. నేను అసలు ప్రసాదానికైనా నేను చేశాను అనమాట. ప్రసాదం రాముడు నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ 3 కంపల్సరీ పెడతాను. శ్రీరామనవమి రోజు పులిహోర, పానకం, వడపప్పు ఈ 3 ఖచ్చితంగా పెడతాను. అందుకనే ఇంకా ప్రసాదాని కోసం చేశాను అనమాట కొంచెమైనా. ఇది ఈరోజు ప్రసాదాలు అయితే. ఇంకా టైం తొందరగానే అయిపోయిందండి. పూజ కూడా 9:40 ఏమైంది అనుకుంటా. పూజ మొత్తం అయిపోయి ఇంకా మేము దోశలు కూడా పోసుకుందాం అనమాట. ఇట్లాగా ఇంకా చింతపండు అయితే చింతపండు కలిపి తర్వాత తాలింపు పెడతాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను చాలామందిని చూసింది ఏంటంటే ఏం చేస్తారంటే రైస్ ఉంటుంది కదా అట్లాగే ఉంచి ముందు తాలింపు వేసి తాలింపులో చింతపండు వేసి ఉడకనిచ్చి
అప్పుడు ఈ అన్నంలో కలిపేస్తారనమాట. ఇంకా తాలింపు ఏమి వేయరు, ఇంకా అదే ఉంటుంది. నాకు అట్లా కన్నా కూడా అట్లా నచ్చదు, అసలు నాకు నచ్చదు నిజం చెప్పాలంటే. నాకు ఇట్లా ముందు చింతపండు ఉప్పు ఎన్ని పట్టించిన తర్వాత తాలింపు వేస్తే ఏంటంటే చింతపండు ఉప్పు అనేది రైస్కి బట్టి బాగుంటుంది అనమాట. నేను తాలింపు వేసి చూపించలేదు, మర్చిపోయాను. నేను ఆన్ చేసా కానీ వీడియో చేసే అనుకున్నా కానీ అవ్వలేదన్నమాట. నేను సరిగ్గా క్లిక్ చేయలేదు అనుకుంటాను, అందుకని తాలింపు పెట్టేది చూపించలేదు, మిస్ అయింది. ఇట్లాగా మనం తాలింపు పప్పులు ఇవి కూడా మనం లిమిట్గా వేసుకోవాలన్నమాట. మనం పప్పుల్లో పులిహోర ఉండకూడదు, పులిహోరలోనే పప్పులు ఉండాలన్నమాట. శనగపప్పు అయినా ఇవి ఆవాలు జీలకర్ర పల్లీలు ఇవన్నీ మనకి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయి, కానీ మరీ ఇంకా అయ్యే ఉన్నా కూడా బాగుంటుంది అనమాట. నాకు ఇష్టం ఉండదు, అందుకని లిమిట్గా వేసాను అనమాట. ఒక్కొక్క పులిహోర ఉంటుంది, ఎట్లా ఉంటుందంటే ఇంకా మొత్తం అవే కనిపిస్తుంటాయి అనమాట. మనం ఇంకా పులిహోర తిన్నట్టు ఉండదు, పప్పులు ఫ్రై చేసి తిన్నట్టు ఉంటుంది అనమాట. మినపప్పు ఇవన్నీ వేస్తాం కాబట్టి, శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేస్తాం కదా, ఇవన్నీ అవే తగులుతుంటాయి, అవే వాటి ఫ్లేవర్ ఉంటుంది. మనకు పులిహోర తిన్న ఫ్లేవర్ ఉండదు, అనిపించదు. అందుకని నేను లిమిట్గా వేసాను అనమాట, ఎక్కువ వేయలేదు. ఎండుమిర్చి మా కోమలికి భలే ఇష్టం, పులిహోరలో ఎండుమిర్చి. నాకేమో పచ్చిమిర్చి ఇష్టం, అందుకని మొత్తం వేసి ఇవి 2 వేసాను అనమాట. అవే కొన్ని ఎక్కువ వేసుకున్నాం అంతే. పప్పులు అయితే చాలా తక్కువ. పల్లీలు అయితే నేను మా కోమలి పులిహోరలో పల్లీలు అస్సలు తినను, మనందరినీ మా వారే తింటారు. అందుకే తిన్నప్పుడు ఎందుకు వేసుకోవడం అని ఇంకేలేదనమాట. పులిహోర కూడా రెడీ అయిపోయింది. మా కోమలి స్నానం చేసి ఇంకా పానకం కోసం చిన్న బిందె ఉంటేనో అది రెడీ చేస్తుంది అనమాట. పానకంకి బొట్లు పెట్టి కంకణం ఇవన్నీ కడతాం అనమాట. చిన్నప్పటి నుంచి మా అమ్మ అట్లా చేస్తుంది, నాకు చూసేదాన్ని. నేను ఇదైతే చిన్న బిందెలండి, మేము చిన్నప్పుడైతే పెద్ద బిందెలు చేసేవాళ్ళం అనమాట. ఈ వడపప్పు ఏంటంటే నేను నానబెట్టిన తర్వాత కొంచెం వాటర్ అన్ని వడగట్టుకొని క్లాత్ మీద పోసాను అనమాట. ఎందుకంటే మనం బెల్లంతో పెడతాం కాబట్టి నైవేద్యానికి ఆ బెల్లం ఏంటంటే మనకి వాటర్గా ఉందనుకో, ఆ బెల్లం కరిగిపోయి మొత్తం ఇట్లా అయిపోద్ది అనమాట. అందుకని కొంచెం ఆరబెట్టినమంటే అది మొత్తం నీరన్నీ గుంజుకున్నాక బెల్లం పెడితే వడపప్పు పెట్టినట్టు బాగుంటుంది అనమాట. అందుకని అవి అయితే ఆరబెట్టేశాను. తర్వాత నేను చిన్న రోట్లో యాలకులు మిరియాలు ఇది దంచుతున్నాను. ఇవేంటంటే నేను మిక్సీలో వేయలేదు, ఇంక దంచుతున్నా. కొన్నే కదా మిక్సీలో వేస్తే ఆ మిక్సీలో తొందరగా పౌడర్ అవ్వదని మనకి చిన్న రోలు ఉంది కాబట్టి దీంట్లో దంచుతున్నాం. మా నందిని ఏమో స్నానం చేస్తుంది. మా వారే మొత్తం ఈరోజు దేవుడు కూడా మొత్తం శుభ్రంగా తుడిచి క్లీన్ చేసి, అంటే క్లీనింగ్ అంటే ఏమిటి, నిన్న చేసిన పూజ ఉంటాయి కదా అవన్నీ శుభ్రంగా చేసి రావుల వారి పటం కూడా తీసి ఆయనే క్లీనింగ్ పూజ గది మాత్రం క్లీనింగ్ మాత్రం మా వారు అనమాట. మా కోమలికేమో పానకు ఈ పని పెట్టేశాను. మనందరినీ కొంచెం లేట్కి వేసింది రండి, స్నానం చేస్తుంది. మా కోమలేమో ఇది చేస్తుంది. మా వారేమో పాఠం అవన్నీ తీసి రెడీ చేస్తున్నారు అనమాట. ఈ ప్రసాదాలు ఎక్కువ లేవు కాబట్టి తొందరగా అయిపోయింది పని. లేకపోతే మన ఉగాది రోజైతే 11:30 అయింది మేము టిఫిన్ తినేసరికల్లా, అంత టైం పట్టింది. ఇప్పుడు నేనేమో ఇవి దంచుతున్నాను అనమాట. కొన్ని మనకి పానకం అన్నాక మిరియాలు యాలకులు వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే పానకం ఏమో తీపిగా ఉంటాయి, మిరియాలు కారం ఉంటుంది, ఆ యాలకులేమో మంచి ఫ్లేవరు, మంచి స్మెల్ మంచిగా వస్తుంటుంది కదా. ఆ 3 మిక్స్ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా మనం ఎట్లా పడితే అట్లా వేయకూడదు అనమాట. అట్లాగే వేస్తారు కానీ ఒక్కొక్కరు అట్లా వేయొద్దు. అట్లా వేస్తే మనకేంటంటే పానకం మొత్తం అసలు తాగాలనిపించదు. నేనైతే దంచి మొత్తం వేసిన తర్వాత వడగడతాను అనమాట పానకం. అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కడికి పోదు, మిరియాల ఫ్లేవర్ ఉంటుంది, యాలకుల ఫ్లేవర్ ఉంటుంది, అంతా బాగుంటుంది. మనకి ఆ పానకం కూడా బాగా నీట్గా స్వచ్ఛంగా బాగుంటాయి అన్నమాట, రవ్వలుగా అది ఉండకుండా. మా వారు ఏంటంటే ఇవి పటానికి రావుల వారి పటానికి బొట్లు పెడుతున్నారనమాట. గంధంలో పన్నీరు కలిపి బొట్లు పెడుతున్నారు. రావుల వారి పటం మా వారు కొంచెం చిన్నది చేసుకురామంటే అప్పట్లో పెద్దది చేసుకొచ్చారనమాట. అయినా చాలా బాగుంది, ఇదే నాకు నచ్చింది. రావుల వారి పటం చాలా బాగుంటుంది, ఈ పటం నాకు ఇష్టం. ఈ పటం చూస్తుంటే ఎందుకంటే ఈ అందరు దేవుళ్ళు ఉంటారు చూసారుగా, శివుడు వినాయకుడు అందరు ఉంటారనమాట, బ్రహ్మదేవుడు ఆంజనేయ స్వామి అందరు ఉన్నారు కాబట్టి నాకు ఈ పటం బాగా ఇష్టం నచ్చింది. అప్పట్లో నేను అనేదాన్ని కొంచెం, అప్పుడు ఏంటంటే మా అది అప్పుడు అక్కడ తిరుపతిలో ఉన్నప్పుడు దేవుడు గుడి చిన్నది కాబట్టి పటం పట్టేది కాదు. మేము శ్రీరామనవమి రోజే బయటికి తీసి పూజ చేసుకొని మళ్ళీ పైన పెట్టేవాళ్ళం అనమాట. ఇప్పుడు కూడా పెట్టచ్చు కానీ పెద్దగా ఉంది పటం అని, సరే పైన దేవుడు పటాలు ఎక్కడ ఉంటే దేవుడు సామాను ఉండకాడ పెడతాం అనమాట. శ్రీరామనవమి రోజు తీసి బొట్లు పెట్టి పూజ చేసుకొని మళ్ళీ పైన పెడతాం. ఎందుకంటే దేవుడు కూడా నిండా కూడా పటాలు ఎన్ని ఉంటే మనకి ఇంకా ప్లేస్ సరిపోదు ఉండదు కదా, అందుకని
ఇట్లా చేస్తాం అనమాట. ఇప్పుడైతే మా వారికి ఈ పని అంతా దేవుడు పటాలు ఇవన్నీ క్లీన్ చేసే పని మా వారే చూసుకున్నారు. అందుకే నాకు అసలు ఈరోజు పెద్ద పని అనిపించలేదు. ఈ పూజ ఇవన్నీ అయిపోయినాక వంట ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా పనిలే అండి, వంట ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తర్వాత అదనమాట. ఇప్పుడైతే మా వారైతే పటం అయితే శుభ్రంగా చేస్తున్నారు. రేపైతే ఊరు వెళ్తున్నాం మేము, మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం. తిరణాలు ఉంది, అది కాక నాకు కూడా గుళ్ళో మొక్కు ఉందన్నమాట. మొక్కు తీర్చుకొని వద్దామని రేపు ఊరు వెళ్దాం అనుకుంటున్నాం. ఎండలు అయితే మామూలుగా లేవు, ఎండలకి చూడాలి భయం వేస్తుంది. మా సైడ్ ఎండలు భలే ఉంటాయి అనమాట. అటు ఆంధ్ర అంటే ఎండలకాలం అంటే మామూలుగా ఉండదు, భలే ఎండలు ఉంటాయి. నేనేమో ఇది ఒకవైపు ఇది దంచా అనమాట. చూసారుగా మెత్తగా దంచుకోవాలి, మంచిగా మెత్తగా దంచుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది. మంచిగా దంచిన తర్వాత నేను ముందే బెల్లం నానబెట్టేసాను కదా, వాటర్లో వేసేసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసి వడపోసుకోవాలన్నమాట. ఇప్పుడు మనమైతే ఏదైతే బిందె ఉంది కదా, దానికి బొట్లు ఇవన్నీ పెట్టాం కదా, కంకణం ఇవన్నీ కట్టినాం కదా, ఆ బిందెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇవన్నీ వార్చుకోవాలన్నమాట. ఇది జల్లెడ తీసుకొని మనకు అప్పుడే ఇవన్నీ మనకు ఆ ఫ్లేవర్ ఉంటుంది. మెయిన్గా మిరియాల పొడి, యాలకులు ఇవన్నీ వేసినాం కదా, అవన్నీ ఫ్లేవర్ ఉంటుంది. మనకి ఎంత దంచినా సరే మనకి ఆ రవ్వలుగానే ఉంటూనే ఉంటుంది. కొంచెం అన్నా చూపిస్తూ ఉండండి, దీంట్లో పట్టినా కనిపిస్తుంది కదా. చిక్కగా ఉన్నాయండి, తర్వాత వాటర్ పోస్తాను కొన్ని. నేను కొన్నే పోసాను కాబట్టి ఈ బెల్లం మొత్తం మళ్ళీ ఇప్పుడు శుభ్రంగా మళ్ళీ మెత్తగా మెదిపి మళ్ళీ నీళ్ళు పోసుకోవాలన్నమాట. చూసారుగా ఎంత లోపల ఎంత ఉందో. అదంతా మనకి బెల్లంలో కూడా ఏదన్నా రాళ్ళు కానీ చెత్త కానీ, బెల్లంలో కంపల్సరీ రాళ్ళు చెత్త లాంటివి ఉంటాయి, అలాంటివి కూడా పోతాయి అన్నమాట ఇప్పుడు ఇట్లా వడబోసుకుంటే. అందుకని ఇట్లా పోసుకుంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అట్లాగే యాలకుల పొడి, మిరియాలు వేసి అట్లాగే ఉంచుకోకుండా ఇట్లా వడబోసుకుంటే బాగుంటుంది అనమాట. మా వారైతే ఒక పక్క పటానికి అయితే బొట్లన్నీ బాగా మంచిగా పెట్టేశారు. భలే ఎంత కళగా ఉంది, అసలు భలే బాగుంది. పటం చూస్తుంటే అయితే చాలా బాగా అనిపిస్తుంది. సీతారాములు అంటే చాలా బాగుంటారు కదా, చూడాలనిపిస్తుంది అనమాట చూస్తుంటేనే. ఇప్పుడైతే నేనైతే ఇంక ఇవే చేస్తున్నాను. ఇదే అనమాట, ఇంకా అయిపోయింది పని అంతా అయిపోయింది నాకైతే. ఇది ఒక్కటి చేసేస్తే నాకు పని అయిపోయినట్టే. ప్రసాదాలు అవన్నీ ఒక బౌల్లో పెట్టేసుకుంటాను కరెక్ట్గా. మనకంటే ఇప్పుడు ప్రసాదం టేస్ట్ చూడకూడదు కాబట్టి పానకం నేనైతే కొన్ని తక్కువే పోస్తాను నీళ్ళు. తర్వాత దేవుడికి పెట్టిన తర్వాత చూసుకొని అప్పుడు నీళ్ళు కలుపుకుంటాను అనమాట. మనకు ముందే కలిపితే మళ్ళీ బెల్లం ఎక్కువైతే ఏం కాదు, కానీ తక్కువైతే మళ్ళీ బాగుండదు. మళ్ళీ బెల్లం తీసుకొచ్చి కలిపి ఇవన్నీ చేయలేం కాబట్టి కొన్ని తక్కువ పోసి తర్వాత మళ్ళీ టేస్ట్ చూసిన దేవుడు పెట్టిన తర్వాత ప్రసాదం టేస్ట్ చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ పోస్తాను అనమాట. ఇప్పుడైతే ఇదైతే గిన్నెలో పెట్టేసుకున్నాను. రెండు గిన్నెలు ఎందుకు పెట్టానంటే పైన ఇప్పుడు రాముల వారికి మనం సపరేట్గా పూజ చేస్తాం కాబట్టి ఆయనకి ఒక ప్రసాదాలు, మళ్ళీ పైన దేవుడు గుడి రోజు చేసే దేవుడు గుడి ఉంటుంది కదా, దానికి కూడా వాళ్ళకి కూడా మళ్ళీ ప్రసాదాలు అనమాట. అందుకే రెండు పెట్టాను. ఇప్పుడైతే ఇంకా అన్నీ అయిపోయాయి, పని అంతా అయిపోయింది. పూజ అయితే చేసేసుకుందామని మా నందిని కూడా మా నందిని కొంచెం లేటుగా లేచింది. ఇప్పుడే తలస్నానం చేసింది అనమాట, జుట్టు కూడా ఆరలేదు. ఎందుకంటే అంతమంది చేసి అంత పని ఏం లేదు, ఇంకెందుకు లేపడం అని నేనే ఇంకా లేపలేదు అనమాట. మా నందిని మా కోమలిని కూడా లేపలేదు, కానీ ఆమె లేచింది. తొందరగా అయిపోయింది అనమాట పని అయితే. ఈరోజు పూజ అయితే తొందరగా అయిపోయింది. ఇంక మా వారైతే అలంకరణ మొత్తం చేసేసారు శుభ్రంగా మంచిగా. దేవుడు కూడా బాగా అనిపిస్తుంది నాకైతే. అక్కడ ఉన్నప్పుడైతే చాలా ఇబ్బంది అయ్యేది, అంత చిన్న గుడి కదా, చాలా ఇబ్బంది అనిపించేది అనమాట. ఇక్కడ బాగుంది, మనకు సపరేట్గా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట ఏదన్నా పండుగలు వచ్చినప్పుడు. పైన ప్రసాదాలు, కింద ప్రసాదాలు పెట్టాలి కాబట్టి అందుకే రెండు అట్లా పెట్టానమాట. సేమ్ ప్రసాదాలు ఇంకా అక్కడ ఇక్కడ పెట్టేశాను. ఇలా జరిగిందనమాట మా శ్రీరామనవమి అయితే. మంచిగా పానకం, వడపప్పు, పులిహోర, వీటితోటి పులిహోర అయితే చాలా తక్కువ చేసా కాబట్టి అబ్బా ఇంకొంచెం చేస్తే బాగుండు అనిపించింది. ప్రసాదం అంటే అంతే కదా, మనకి టేస్ట్ బాగుంటుంది ఎందుకో కానీ చాలా టేస్టీగా అనిపించింది. నాకైతే అసలు సరిపోలేదు. మళ్ళీ రేపు ఎప్పుడైనా చేసుకున్న ఆ ఫ్లేవర్ వస్తుందో రాదో కూడా తెలియదు. ఇలాగైతే మేము పూజ అయితే చేసేసుకున్నాం. చూసారుగా మంచిగా ఎంత కలకల్లాడుతున్నారు సీతారాములు. మధ్యాహ్నం టీవీలో కూడా ప్రత్యక్షంగా ఇది వస్తుంది కదా, భద్రాచలంలో సీతారాముల కళ్యాణం, అది కూడా కంపల్సరీ ప్రతి సంవత్సరం చూస్తాం అనమాట, మిస్ అవ్వకుండా. అది కూడా చూడాలి. నెక్స్ట్ పని అంతా చేసేసుకొని ఆ టైం కల్లా చూస్తాం అనమాట. ఇది దేవుడి గుడి అయితే పూజ అయితే అయిపోయింది. ఇంకప్పుడైతే దోశలు చేసుకుంటున్నాను.
నేను వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను, ఎందుకంటే చాలా పని ఉంది ఇంట్లో, ఇంకా వంట చేయాలి, చాలా పని ఉంది, ఎండ అయితే ఎక్కువైతుంది, అందుకని ఇంతటితోటి అది కాక లెంత్ కూడా ఎక్కువైపోతుంది, మరీ ఎక్కువైనా కూడా చూడలేదు కదా, బోర్ కొట్టిద్దని ఇంతటితో ఆపేస్తున్నాను. ఈరోజు టిఫిన్కి అయితే దోశలు అనమాట. మేము ప్రసాదాలు తీసుకున్న తర్వాత దోశలు చేస్తున్నాను, పానకం వడపప్పు తిన్నాం, దోశలు చేస్తున్నాను. ఇది ఈరోజు వీడియో అయితే.